కుకట్పల్లిలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 2 నెలలకే నవవధువులు ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. మరి ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడారు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఈ కారణాల కోసం వారి బంధువులతో మాట్లాడదాం. అసలు ఎందుకంటారు పెళ్ళై 2 నెలలు కూడా కావట్లేదు, ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి అని మేము చెప్పారు. ఏం చెప్పలేము మనము. అంత మంచిగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. తల్లి కొడుకు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగారు. మంచిగా పెళ్లి అన్న పెళ్లి చేసిండు. ఆయన కూడా చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు, చాలా తక్కువ ఖర్చులో, ఎక్కువ బడన్ కావద్దని కూడా. కానీ అందరు మంచిగా ఉన్నారు. పెళ్ళి 2 నెలలు కూడా కాలేదు. కానీ మరి వాళ్ళ దంపతుల మధ్యలో ఏమన్నా తెలియదు, మనకు తెలియదు ఆ విషయం. లేడీస్ కొంతమందితో మాట్లాడిద్దాం. అందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అందరూ కూడా రోధిస్తున్న సిచ్యువేషన్. మరి ఇంత కఠిన పరిణామం చోటు చేసుకోవడం గల కారణాలు ఏంటి? అమ్మా, అసలు పెళ్ళై 2 నెలలే అవుతుంది అంటా ఉన్నారు. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే అంత బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు మంచోళ్ళు నాన్న, వాళ్ళకైతే ఇట్లాంటి ఆలోచన రాలేదు. చాలా మంచిగా ఉంటారు. నా పిల్లలు వాళ్ళు ఎవ్వరేం చెప్పలేరు, ఎవరేం చేయలేరు, అన్న ప్రాయం కూడా లేదు. వాళ్ళు ఎట్లా క్యూట్గా ఉంటారు ఇద్దరు పిల్లలు. కోడలు, నా కొడుకు కోడలు, నేను కోడలు కొడుకు. అది ఇద్దరికి అట్లాంటి ఆలోచన వచ్చుడే బేకారు. కానీ అంతే. అంటే 2 నెలలు అవుతుంది భార్యాభర్తలు కలిసి ఉండాల్సిన సమయంలో ఇప్పుడు ఇంట్లో ఇలా బలవన్మరణానికి పాల్పడ అనుకున్నారా? అసలు ఏమైనా గొడవలు జరిగినాయి గతంలో? ఏమైనా చెప్తా ఉన్నారా ఇంట్లో? ఏం లేవు నాయన. ఎక్కడక్కడ తిరుగుళ్ళకి వాళ్ళు ఎంత మంచిగా అంటే మంచిగా ఉన్నారు. చాలా మంచిగా ఉన్నారు, మంచిగానే చేసారు, మంచిగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాం మేము. నిన్న సత్యనారాయణ పూజకు వచ్చిర్రు, పూజకు ఎడకని భోజనం చేసిర్రు. భోజనం చేసి మంచిగా ఉన్నారు. ఏమి కాలేదు, ఏం కాలేదు, ఏం చెప్పలేదు నాకు, ఏం చెప్పలేదు. మంచిగా ఉన్నాం అన్నది అంతే, మంచిగా ఉన్నాం అన్నది నాతో. పెద్దలు కుదిరిచ్చిండే, పెద్దలు కుదిరిచ్చిండే, మేమే కుదిరిచ్చినాం. ఏం కాలేదు, ఆమె ఏం చెప్పలేదు. నేను అడిగితే కూడా ఏం కాలేదు, మంచిగా ఉన్నాం మేమిద్దరం అని అంటారు. మాకు ఇప్పుడు 11 గంటలకు అట్లా తెలిసింది. 11, 12:30 అయింది. నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. మాకు తెలియదు. ఇప్పుడు వచ్చినాం మేము కూడా. మరి కొంతమందితో వస్తున్నాం. ఎన్ని గంటలకు జరిగిందంట? ఏం జరిగింది? టైం తెలియదు నాయన. 11 గంటలకు డోర్ కొడితే తీయలేడు. తీయకుంటే కిటికీకి వెళ్తుండగానే చేతులు కనబడ్డాయి. వాళ్ళ అన్నయ్య మా పక్క ఉంటాం మేము. వాళ్ళ అన్నయ్య వచ్చి ఇట్లా తమ్ముడు అందరం కలిసి పక్క కుండలం అందరం కలిసి పోయినాం. పోయి డోర్ ఇరగొట్టి అబ్బాయిని కింద పడబెట్టినాము. వాళ్ళంతా రాసినాము, కాలేదు. అమ్మాయి మంచం మీద పడిపోయింది. ఆమె మంచం మీద ఉంది. నీళ్ళు చల్లిన ముఖం మీద లేస్తుందేమని, లేపితే కూడా లేవలేదు. నోట్లకెళ్ళి అమ్మాయికి ఇంక అంతే. ఎవరేమనలే, మంచిగానే ఉన్నారు. నిన్న టైంకి సత్యనారాయణ కథకు అందరం పోయినాం. ఆమె కూడా ఈ సంఘంలో అందరు వచ్చినాం, అందరం పోయినాం. వాళ్ళ అమ్మ అందరం పోయినాం. అంతా ఇదంతా కుకట్పల్లి మొత్తం కుమ్మరి బస్తీ మొత్తం మా తోటి కూడా సత్యనారాయణతో మంచిగానే ఉంటారు. వాళ్ళు 2 నెలలు అవుతుంది. అటు తిరిగే వరకే 1 నెల రోజులు అయి పెళ్ళి అయితే. ఆ పిల్ల 20 రోజులు ఇక్కడ ఉన్నారో ఏమో అంతే. మొన్న కూడా పోయినరు, మొన్న పోతే పైన ఆదివారం కూడా 4 రోజులు మంచిగానే ఉన్నాము. ఎవరు ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఇక వాళ్ళిద్దరు ఏమనిపి మాకేమనిపిస్తుంది, మాకు ఏం తెలియదు. మంచిగానే ఉంటుండే వాళ్ళు, నవ్వుకుంటా. నిన్న సార్ మేము పోయినాం సత్యనారాయణ, వాళ్ళు వచ్చిండ్రు, తిన్నారు, చేసారు. మేము కూడా పసుబొట్టు తీసుకున్నారు. మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళు మంచిగానే ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు ఇద్దరు. లోపల ఏందో మాకు తెలియదు, ఆ భగవంతుని తెలుసు. మాకు ఏది తెలియదు. తినిపోయి పండుకున్నారు. ఇంట్లో గొడవ పడడం కానీ మాట్లాడుకోవడం ఏం లేనప్పుడు ఇద్దరు కలిసి ఎందుకు అట్లా చేసుకోవాలి? ఎందుకు చేసుకోరు? మంచిగానే ఉండి రాత్రి కూడా మంచిగానే ఉన్నారు. రాత్రి కూడా మంచిగా కూర్చున్నాం, తిన్నాము.
ఇద్దరు కలిసి ఆరండు బాసన తోముకున్నారు, పెట్టారు. డోర్ పెట్టుకోమంటే నేను డోర్ కింద పెట్టుకొని పండుకున్నాను. పైకి వెళ్ళిపోయారు. అంటే నేను నా పని చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయినా. లేస్తారు కదా, లేట్ వండుకోరు కానీ లేస్తారు కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. అంతే, ఎప్పుడు ఏమనుకోలేరు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. నిన్న కూడా మంచిగానే ఉన్నారు. గుడికి వెళ్ళారు. ఇక్కడ కథ అయిన కథకు వచ్చారు. ఏమనుకోలేరు నాయన, మంచిగానే ఉన్నారు. అంటే ఇంటికి ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎవరైనా వచ్చారనిపిస్తుందా? ఇంటికి ఎవరి మీద అనుమానంగా ఉందా? లేకపోతే ఇంట్లో వాళ్ళు అన్యోన్యంగానే ఉంటారంటారు కదా. ఒక ఆమె విషయం తీసుకొని పడుకోవడం ఏంటి, ఇంకొక పెద్ద ఆయన అబ్బ కొడుకు ఊరేసుకోవడం ఏంటి, అనుమానాలు వస్తున్నాయి. అదే అనుమానం అంటే ఎవరు సీసీ కెమెరా ఉంది కదా, చూస్తారు. ఫోన్ ఉంది కదా, అందులో చూస్తే తెలుస్తుంది. సీసీ కెమెరా ఉన్నది. అంటే 2 నెలలు కూడా కాలేదు వాళ్ళు. అంటే డోర్ పెట్టుకోరు కదా లోపలికి వెళ్ళి, ఎవరు వస్తారు మళ్ళా. అదే అది ఆమె ఎట్లా తెచ్చి పెట్టుకుందో మరి. మంచిగానే ఉన్నారు వాళ్ళైతే, మంచిగానే ఉన్నారు. మంచిగానే మాట్లాడుకుంటారు. దగ్గర కూర్చో ఇద్దరు కలిసి ఇట్లా నిలబడ పక్క నిలబడ వంట చేసారు. వంట చేసుకుంటా ఉంటుండ్రు. ఏమనుకోలేరు, ఏం చేసుకోలేరు నాయన. అంత కష్టం ఏమొచ్చిందంటారు అసలు? ఇక వాళ్ళిద్దరికి తెలుసు, మాకైతే తెలియదు. మంచిగా ఉన్నారు, ఏమన్నా ఉన్నాయంటే అది ఏం సమస్య లేదు వాళ్ళకు. మంచిగానే ఉన్నారు. ఏమనిపిస్తాను అంటే పెళ్లి చేశారు కష్టపడి ఇద్దరు, మీరు కుదిర్చిన సంబంధమే. వాళ్ళకి ఎంత అదే బాధ మాకు ఏమొచ్చింది ఇష్టం ఉంది. అనిపిస్తా ఉంది. అదే వాళ్ళకే తెలవాలి, నాకైతే తెలియదు. ఇక మంచిగా ఉన్నాము, మంచిగా ఉంటున్నాము అని అన్నారు. ఆ. ఇద్దరు కలిసి గుడికి వెళ్తుండ్రు, మంచిగానే ఉంటుండ్రు. ఇద్దరు కలిసి ఏడుకొని ఇద్దరు కలిసి బండి మీద వెళ్తుండ్రు. ఆ. ఏం చేస్తుంటారు మా అబ్బాయి? మార్కెటింగ్ చేస్తాడు. అమ్మాయి హౌస్ వైఫేనా? ఆ? అమ్మాయి ఇంట్లోనే ఉంటుందా, ఉద్యోగం చేస్తుందా? ఆమె కూడా వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మల ఇంటికి ఇల్లు కడుతుందని వెళ్తుండే. రోజు వెళ్ళి పొద్దుమీకి వస్తుండే. ఆమె కూడా జాబ్ చేస్తుంది. 2 రోజులు 3 రోజులు అయింది. జ్వరం వచ్చిందని ఇంట్లోనే ఉన్నది. అంతే. పోలీసు వాళ్ళు ఏమంటారు? వచ్చారు కదా, ఇంటికి వచ్చి చూసారు కదా, ఏమన్నా చెప్తారా? ఏమో మరి ఏం చెప్పారో తెలియదు నాకు. పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి, అది ఎట్లా అయింది అని అంటారు. ఇక వాళ్ళిద్దరికే తెలుసు, మాకైతే తెలియదు. ఆ దేవునికి తెలుసు. వాళ్ళు ఏం చేసుకున్నది మాకు తెలియదు. తల్లి మాటలు వింటా ఉన్నాం. ఏదైతే పెళ్లి కొడుకు నవ దంపతులు ఇద్దరిలో బలవన్మరణానికి పాల్పడ్డారో ఆ తల్లి మాటల్లో వింటా ఉన్నాం. రాత్రిపూట కూడా మాట్లాడాను, నేను కిందకి వచ్చాను. ఇద్దరు కలిసి వంట చేసుకున్నారు. ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి పడుకుంటామన్న సమయం తెల్లవారి లేచి చూసేసరికి ఇంతటి ఘాతుకాన్ని చూడాల్సి వచ్చింది అంటూ కూడా ఆ తల్లి కన్నీరు మున్నీరు కలుస్తూ ఉంది. మరి పెళ్లి జరిగి 2 నెలలు కూడా కావడం లేదు. ఈ నవదంపతులు ఇద్దరు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి? ఇటు ఆర్థిక సమస్యలు కనపడడం లేదు, ఇటు ఇష్టం లేని పెళ్లి కాదు, వాళ్ళు పెద్దలు కూర్చుని పెళ్ళి వాళ్ళు మంచిగా చేసుకున్నారు. విహారయాత్రలు కూడా తిరుగుతూ ఉన్నారు. అన్నీ కూడా సక్రమంగా సాగుతున్నాయి. ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసే సమయంలో ఇంతటి అఘాయిత్యానికి కారణం ఏంటి? ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడా లేదా? ఇప్పుడు ప్రజెంట్ బిల్డింగ్కి మనం చూస్తాం, సీసీ కెమెరా ఉంది, ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అన్నీ కూడా పోలీసులు ఆ ఎవిడెన్స్ సేకరించే పనిలో అయితే ఉన్నారు. మరి బయట వ్యక్తి వచ్చి చేశాడు ఏమన్నా అనడానికి కూడా లోపల నుంచి డోర్ పెట్టుకున్న సందర్భంలో ఎవరు వచ్చే అవకాశం లేదు. మరి ఈ దంపతుల మధ్య ఎలాంటి కష్టం వచ్చింది? ఏ కష్టంతో ఇంతటి బలమైన నిర్ణయం తీసుకున్నారు అంటే ఒకరు? మరి ఇంత దారుణం ఏంటి? సుమారుగా 2 నెలలే కావాలి, 2 నెలల 10 రోజులు ఇంతే ఈ సమయం కావస్తుందంట. మరి ఇంత తక్కువ సమయంలోనే దంపతులు ఇద్దరు కూడా ఒక ఇంట్లో వారి రూమ్లో వారు ఉన్నారు, వారు సొంత ఇల్లు కట్టుకున్నారు, వారు ఉన్నంతలో పెళ్లి చేసుకున్నారు, వారు ఎక్కడ అప్పులు చేయలేదు, వారికి అంతా ఆర్థికంగా బాగానే ఉంది, ఎలాంటి సమస్య లేదు. నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు కూడా దంపతులు ఇద్దరు కలిసి వెళ్ళారంట, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇటు అందరితో కలిసే ఉన్నారు, వారి చుట్టాలతోటే ఉన్నారు. మరి రాత్రికి వచ్చి పడుకొని తెల్లవారి లేచి చూసి డోర్ తీసే లోపు ఇంతటి దారుణానికి చోటు చేసుకుంది. ఏ కారణాలు అయి ఉండొచ్చు? ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసు సంబంధించి మిస్టరీ మర్డర్గా మిగిలిపోవడం జరిగింది. ఇటు వారు చేసుకున్న బలవన్మరణానికి ఎన్ని కారణాలు అంటారు? అంటే వారి మధ్యలో వారే మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అనేది వారి వ్యక్తిగతంగా వారినికే లోపలే ఉంటుంది ఆ విషయం అన్నీ కూడా. సో మనం కంక్లూడ్ చేయలేము. వారి బ్రదర్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫోన్ చేయలేను, నేనే ఫోన్ చేసి ఫోన్ లేపలేడు. మీదికి వెళ్ళి చూసేసరికి అట్లా ఉన్నాడు. ఎలా ఉంటుంది మీరు వెళ్ళి చూసిన సందర్భంలో లోపల ఎలాంటి సిచ్యువేషన్? అంటే మా మిస్సెస్కి చెప్పిన డోర్ది అక్కడ పిల్లమని చెప్పి టిఫిన్ చేయమని చెప్పి, వాళ్ళు రెస్పాన్స్ లేదు.
కాల్ చేసిన ఆయన కూడా రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మా మిస్సెస్ వెళ్ళి చూసింది, డోర్ కిటికీ తీసి పిలిచింది, ఆయన రెస్పాన్సిబుల్ లేదు. మళ్ళీ నేను వెళ్ళి కిటికీలకించి చేయబెట్టి డోర్ తీస్తే అలా డోర్ కొంచెం హార్డ్గా వచ్చింది తినికి. మొత్తం తీసేసరికి కాలు ఇట్లా వేలాడుతుంది. తీయగానే అట్లా హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు. వాళ్ళ వాళ్ళ మిస్సెస్ బెడ్ మీద ఉంది. నేను మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ నాకు భయం, నాకు ఒకటేసారి హెల్ప్ చేసి కిటికీ ఉంది కదా, ఆ కిటికీలో మళ్ళీ కిందకి జంప్ చేసి పక్కన మా అన్న ఇంటికి వెళ్ళాను. మా అన్నం పిలుచుకొస్తే మా అన్న వచ్చి మొత్తం కలిసి డోర్ తీసి హ్యాంగ్ చేసుకుంది కదా తాడు, అది తీసి కింద బాడీ పెట్టిన హాస్పిటల్కి వెళ్ళాను. అంతే. నవమధువులు కొత్తగా పెళ్లి చేసుకొని అటు అంత విహారయాత్రలు పోతా ఉన్నారు, అంత సంతోషంగా ఉంది, అప్పులు లేవు అంటా ఉన్నారు. మరి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం గల కారణాలు అంటే ఏమున్నాయి? అసలు ఏమైనా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా అంటే ఏం అనుమానాలు వస్తా ఉన్నాయి అసలు? అప్పులు ఉన్నా కూడా మేము ఇల్లు అమ్మేసన్నా అప్పు తీసేస్తాం, మాకేం బాధ లేదు. అప్పు గురించి కూడా టెన్షన్ కాదు, ఆ చిన్న విషయమే మాకు అది కూడా ప్లాన్ ఉండే. ఒకవేళ అప్పు అయితే మాకు కాకపోతే ఇల్లు అమ్మేసి చిన్నగా ఎక్కడ తీసుకుందాం అనుకున్నాం. దాని అంతా కూడా ప్లాన్, అంతా కూడా అది కూడా కాదు. మా ఇద్దరు మంచిగా ఉన్నారని మా కోరిక ఉంది. వాళ్ళు మంచిగానే ఉండే, నిన్న కూడా మంచిగానే ఉండే, నిన్న కూడా మంచిగా ఉండే. నిన్న కథ వేయించారు మా రిలేటివ్స్, అక్కడ కూడా మంచిగా ఉండే. వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, మమ్మీతో మాట్లాడింది. నైట్ మా తమ్ముడు అలా లంచ్ చేసి వెళ్ళిపోయినా మీదికి, అంతే. అదే లాస్ట్. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. అంటే కుటుంబం అంతా మాట్లాడుకుంటుంది, బాగానే ఉంది. ఆ కథకి వెళ్ళానంట సత్యనారాయణ స్వామికి, వెళ్ళే ముందు కానీ చుట్టాలతో మాట్లాడుకోవడం లాంటివి ఏమైనా చేస్తారా వీళ్ళు? అంటే వారికి మనస్పర్ధలు రావచ్చు, ఇలా ఏమైనా జరిగిందంట? ఏం లేదు, వెళ్ళలేదు. ఇద్దరు కలిసి వెళ్ళారు. మా మిస్సెస్ ఆమె ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, అంతే. అంత బలమైన నిర్ణయం అంటే ఒకరు కాదు, ఇద్దరు కలిసి లోపల బలవన్మానాన్ని పాల్పడారు. ఒకరు వేసుకుంటే మరొకరు పాయిజన్ తీసుకున్నారు. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుని ఉండొచ్చు? అదే మాకు అర్థం కావట్లేదు. అంత ఏమున్నా నాకు ఫోన్ చేస్తే నాకు కిందికి వస్తుండే, నా ఫోన్ కూడా లేదు, ఇంకా మాట కూడా అయిపోలేదు. నైట్ కూడా మంచిగానే ఉండదు. అనుకున్నారు అసలు ఎప్పుడైనా గొడవ పడడం కానీ జరిగిన గతంలో జరగడం? ఎంత గొడవ ఉన్నా ఇద్దరు మంచిగానే ఉంటుంది. గతంలో గొడవలు పడ్డారా? పెళ్ళి వాళ్ళు 2 months అయింది, గతం కూడా కాదు. వాళ్ళ కొత్త పెళ్ళైన 2 months అయింది, అంతే. 2 months కూడా కాలే ఇంకా. గొడవలు కూడా ఉండవు, ఉంటారు, అంతే. మీకు సీసీ కెమెరా ఉంది, చెక్ చేసే ప్రయత్నం చేశారా? అంటే సీసీ కెమెరా పైన లేదు, సీసీ కెమెరా ఏం లేదు. ఫస్ట్ మా కింద ఉంది సీసీ కెమెరా అని. ఎవరైనా కొత్త వాళ్ళు మెట్లు ఎక్కడం లాంటివి చూసారా? కొత్త వాళ్ళు మాదే అనుమానం ఏం లేదు. అట్లా మాకేం లేదు, మేము ఇద్దరు మంచిగా ఉంటాం అన్నదమ్ములు. ఏమున్నా మేమే చూసుకుంటాం ఇద్దరు. కొరకైతే ఏం రాలేదు. మా డాడీ లేడు, మొత్తం నేను మా తమ్ముడు చూసుకుంటాం. పెద్దల నుంచి సంబంధం. రెడీ టు కార్తీక్ అన్న మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. తండ్రి లేకపోయినా ఇద్దరే అన్నదమ్ములు కష్టపడి ఒక వారి గృహాన్ని నిర్మించుకోవడం కానీ అన్యోన్యంగా కలిసి ఉండడం. సుమారుగా 2 నెలల్లో క్రితమే పెళ్లి జరిగింది. మరి ఇంతలో అంత బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంత కఠినమైన నిర్ణయం తీసుకున్న కారణం ఏంటి? ఆ రోజు రాత్రి సత్యనారాయణకి వెళ్ళారు, ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారు, భోజనాలు చేశారు, రైట్ వచ్చారు. తెల్లారి చూసేలోపు ఇంకా ఫోన్ చేస్తే లేపడం లేదు, డోర్ ఎందుకు తీయట్లేడని బలంగా వెళ్ళి తలుపులు తీసిన నేపథ్యంలో లోపల విగత జీవులుగా పడిపోయి ఉన్నారు. మరి ఎందుకని ఒకరు మరొకరు రసాయనాలు బెడ్పై పడిపోయి ఉండి విగత జీవిగా పడిపోయి ఉంది మంజుల. మరి ఎందుకని ఒకరు ఇలా వేరువేరుగా ఎందుకు ఇలా చేసుకున్నారు? ఏం జరిగి ఉంటుంది? ఎన్నో అనుమానాలు, ఎన్నో కోణాలు ఇందులో వ్యక్తమవుతున్నాయి. బంధువులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. బంధువులు కావచ్చు, ఇటు సొంత తల్లి, అన్న అందరూ కూడా ఒకటే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. 2 నెలల క్రితం పెళ్ళైన నవదంపతులు ఇలాంటి బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మాకే అంత చిక్కట్లేదు, ఆ దైవరహస్యం ఏదో దేవుళ్ళకే తెలియాలి, మాకు తెలుసుకోలేకపోతా ఉన్నాం. మరి
దేవుడే మార్గం చూపించాలి, అసలు ఏం జరిగిందో మాకు ఆ పోలీసులనే ఇన్వెస్టిగేషన్ తేలాలి. ఎందుకంటే వారు ఫోన్ కాల్స్ గతంలో వారు ఏం ఫోన్లో మాట్లాడుకున్నారు, వారి కాల్ హిస్టరీ ఏంటి, ఏం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వారి సెల్ టవర్ నుంచి లొకేషన్స్ ఎక్కడికి వెళ్ళారు, ఇలా వారి ఫోన్లోంచి ఏమైనా ఆధారాలు కనుక బయటకు తీసి సీసీటీవీ ఫుటేజ్ కనుక కలెక్ట్ చేసి వారి ఫోన్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాటాని బయటకు తీసి చూస్తేనే ఈ మిస్టరీ మర్డర్కి సంబంధించిన మిస్టరీ బలవన్ మరణానికి సంబంధించిన విషయం బయటపడేలా కనపడతా ఉంది. ఇప్పటివరకు అయితే బంధువులు కూడా ఏమీ చెప్పలేమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు నా బ్లడ్స్ కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్.